కామెర్లను మనలో చాలామంది తేలికగా తీసుకుంటారు. కామెర్లనేవి పెద్ద జబ్బేమీ కాదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే వాటంతట అవే తగ్గిపోతాయని అనుకుంటారు. ఇందులో కొంతమేరకు వాస్తవం ఉంది. అయితే హెపటైటిస్ ఏ కారణంగా వచ్చే కామెర్ల గురించి భయపడాల్సిన పనిలేదు. కానీ హెపటైటిస్ బి, సి తదితర ఇన్ఫెక్షన్లతో వచ్చే కామెర్లు మాత్రం ప్రమాదకరమైనవని చెబుతారు డాక్టర్లు. ఇక కామెర్లు సోకినప్పుడు నాటు వైద్యాలు చేయించుకోవటం కూడా సరికాదు. కామెర్లు సోకినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి వైద్యం తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కామెర్లు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? కామెర్లు అనగా ముఖ్యంగా మనం శరీరంలో బిలిరుబిన్ అనే పదార్థము అధికంగా అవటం, అంటే 3 కన్నా ఎక్కువ కనుక ఉంటే కళ్ళు పచ్చగా అవటం, మన శరీరం పచ్చగా అవటం అండ్ కొన్నిసార్లు మూత్రం పచ్చగా అవటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దీన్ని మనం కామెర్లు అంటాము. కామెర్లు రావడానికి ముఖ్యమైన కారణాలు మనం చెప్పుకోవాలి అంటే చాలా రకాల కారణాల వల్ల కామెర్లు వస్తాం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఆల్కహాల్, వైరల్ హెపటైటిస్, కొన్ని రకాల మందుల వలన, కొన్నిసార్లు పిత్తాశయంలో నుంచి రాళ్ళు పిత్తనాళంలో అడ్డుపడటం వలన, ఈ ముఖ్యమైన కారణాలు కామెర్లకి అని చెప్పుకోవచ్చు. కామెర్ల లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రీ హెపాటిక్ జాండీస్ అనేది కేవలం కళ్ళు పచ్చగా అవటము, కొన్నిసార్లు కొంచెం లైట్గా వీక్నెస్ ఉండటం తప్ప వేరే ఏం సిమ్టమ్స్ ఉండవు. ఇంట్రాహెపాటిక్ జాండీస్ అనేది ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు వైరల్ హెపటైటిస్ వల్ల ఎక్కువ శాతంలో, ఆల్కహాల్ వల్ల, కొన్ని మందుల వల్ల జరుగుతుంది. ఇందులో వీక్నెస్, జనరలైజ్డ్ వీక్నెస్, టయర్డ్నెస్, ఆకలి మందగించటము, కళ్ళు పచ్చగా అవటం, ఇవి మనం కంపల్సరీ చూస్తాము. లో గ్రేడ్ ఫీవరు, కొన్నిసార్లు చాలా మైల్డ్గా కుడి పక్కన నొప్పి ఉండే అవకాశము, ఈ మాత్రమే మనం ఇంట్రాహెపాటిక్ జాండీస్లో చూస్తాం జరుగుతుంది ఈ సిమ్టమ్స్. అదే పోస్ట్ హెపాటిక్ జాండీస్ అంటే ఇందాక నేను మాట్లాడినట్టు రాళ్ళు ఏదన్నా అడ్డం పడిన పిత్తాశయంలో, పిత్తనాళంలో, ఈ జాండీస్ అనేది కళ్ళు పచ్చగా అవటము, కుడి పక్కన రైట్ సైడ్ సివియర్ పెయిన్, విపరీతమైన నొప్పి ఉండటం, చలి జ్వరం వచ్చే అవకాశము చాలా ఎక్కువ శాతం మందిలో మనం చూస్తూ ఉంటాము. కామెర్లు ఎప్పుడు ప్రమాదం? చాలా ఎక్కువ శాతం మందిలో మనం కామెర్లు చూసేది చిన్నపిల్లల కాడి నుంచి కొంచెం 40 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాల వయసులో కూడా మనం చూసేది ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అనేది, దానివల్ల వచ్చే కామెర్లు. ఇది 99% మందిలో డేంజరస్గా ఉండదండి. ఇది నెమ్మదిగా 15 రోజుల్లో తగ్గిపోవటం జరుగుతుంది ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అయితే. కానీ ఆల్కహాలిక్ హెపటైటిస్, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు, మద్యపానం చాలా ఎక్కువగా చేసేవాళ్ళు, రెగ్యులర్గా తీసుకునే వాళ్ళల్లో జాండీస్ వస్తే, ఇది సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ కనుక మనం డయాగ్నోస్ చేస్తే ఇది కూడా కామెర్లే. ఇది 60% మందికి లైఫ్ రిస్క్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో కామెర్లు కారణాన్ని బట్టి, రకాన్ని బట్టి సివియరిటీ అనేది మనం చెప్తూ జరుగుతుంది. కామెర్లకు నాటు వైద్యాలు మంచిదేనా? ముఖ్యంగా ఇప్పుడు ఈ నాటు మందులు కానీ, చెట్టు మందులు కానీ ఎక్కువ ప్రాచుర్యం చెందడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అనేది చాలా ముఖ్యమైన కారణం జాండీస్ రావడానికి. ఇలాంటి జాండీస్కి ఒకవేళ మనం ఏం మందు ఇవ్వకపోయినా దాని అందరికి అదే తగ్గిపోతుంది. కానీ ఇది ప్రాచుర్యంగా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అలాంటి జాండీస్లో వీళ్ళు ఏదో మందు ఇచ్చి తగ్గించేశారు అనేది ఎక్కువ మందికి ప్రాచుర్యం, ఎక్కువ మందికి ఇది తెలుసు కాబట్టి ప్రజల్లో నాటు మందు వల్ల కామెర్లు తగ్గిపోతాయి అనేది ఒక అపోహ. ప్రాబ్లం ఏంటి అంటే, ఆల్రెడీ లివర్కి ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని రకాల మందులు, ఈ నాటు మందుల వల్ల వాటిలో హెవీ మెటల్స్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల లివర్ మీద, కిడ్నీ మీద, బోన్ మ్యారో మీద ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా కాంప్లికేషన్స్కి ఈ పేషెంట్ని తోసే అవకాశం ఉంటుంది. కాబట్టి నాటు మందులు అనేది సజెస్ట్ చేయటం మంచిది కాదు. కామెర్లను ఎలా నిర్ధారించుకుంటారు? కామెర్లు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే, లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక రక్త పరీక్ష. మోస్ట్ ఆఫ్ ద టైం క్లినికల్ హిస్టరీ అంటే పేషెంట్ యొక్క ప్రెజెంటేషను, పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఏ కారణం చేత జాండీస్ వచ్చింది అనేది ఒక అవగాహన ప్రిలిమినరీగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు చాలా కామన్గా మనకు దొరికే టెస్ట్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ ఆఫ్ ద అబ్డోమెన్. కామెర్లకు చికిత్స ఎలా ఉంటుంది?
వైరల్ హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ కానీ కనుక కామెర్లుకి కారణమైతే జస్ట్ బెడ్ రెస్ట్, కొంచెం సపోర్టివ్ మెడికేషన్స్తో ఈ కామెర్లు తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. స్పెసిఫిక్గా దీనికి మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 15 రోజుల నుంచి 3 వారాల్లో కామెర్లు కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో 1% మంది మాత్రం అక్యూట్ లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వారంలో ఒక్కసారైనా సరే మనం జాండీస్ పరీక్ష, కామెర్లకి పరీక్ష చేసుకుంటాం. ఐఎన్ఆర్ ఎలా ఉందనేది చూసుకుని వీళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు, టెస్ట్లన్నీ బాగానే ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. హెపటైటిస్ బి, అక్యూట్ వైరల్ హెపటైటిస్ బి కూడా దానంతటికి అదే తగ్గిపోయే అవకాశం 90% మందిలో ఉంటుంది. 5% మందిలో మాత్రమే ఇది అక్యూట్ లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ అంటే పేషెంట్ మత్తుగా అవుతాం, కానీ మనం రక్త పరీక్షల్లో ఐఎన్ఆర్ పెరుగుతూ ఉంటే హెపటైటిస్ బికి కూడా అక్యూట్ వైరల్ హెపటైటిస్లో మనం మాత్రలు ఇచ్చి తగ్గించుకోవచ్చు. ఈ లివర్ ఫెయిల్యూర్కి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అది కాకుండా అల్ట్రాసౌండ్లో మనకి పిత్త నాళంలో అంటే కామన్ బైల్ డక్ట్ లోపల స్టోన్స్ ఉన్నట్టు తెలిస్తే ఎండోస్కోపీ ద్వారా మనం ఈ పిత్తనాళం లోపలికి వెళ్ళి ఈ బైల్ డక్ట్లో స్టోన్స్ని మొత్తం క్లియర్ చేసుకుంటాం. దీన్ని ఈఆర్సిపి ప్రొసీజర్ అంటారు. ఈ ఈఆర్సిపి వల్ల ఒక స్టెంట్ పెడితే ఈ స్టోన్స్ అన్నింటినీ, పిత్తనాళంలో ఉన్న స్టోన్స్ అన్నింటినీ మనం తీసేయగలిగితే కామెర్లు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కనుక జరిగితే క్యాన్సర్ వల్ల పిత్తనాళంలో కానీ ప్యాంక్రియాస్లో కానీ క్యాన్సర్ ఉన్నట్టు తెలిస్తే ఇనీషియల్గా మనం ఈ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ తెలుసుకుంటాం. అర్లీ స్టేజ్లో ఉంది అంటే డైరెక్ట్గా మనం ఆపరేషన్ చేసి ఆ పార్ట్ని రిమూవ్ చేసుకుని ఈ కామెర్లు తగ్గిపోతాం. దాంతోపాటు ఈ క్యాన్సర్ గడ్డను కూడా తీసేస్తాం జరుగుతుంది. సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనే దానివల్ల ముఖ్యంగా మనం కొన్ని రకాల మందులు ఇవ్వటం, ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేయటం, సపోర్టివ్ మెడికేషన్స్ అండ్ ముఖ్యంగా డైటరీ మాడిఫికేషన్స్, ఆహారంలో మంచి ఆహారం ఇవ్వటం వల్ల ఈ సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కామెర్లను నివారించుకోవచ్చా? ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే మోస్ట్ కామన్ కాజ్ అనేది హెపటైటిస్ వైరసెస్ అని చెప్పుకున్నాం. కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు. ఇప్పుడు ఎక్కువగా పిల్లలు ఈ బయట ఫుడ్స్కి బాగా అలవాటైపోతాం. ఈ మోస్ట్ కామన్గా పానీపూరి ఇలాంటివి చాలామంది తింటున్నారు. ఏ పిల్లల్ని అడిగినా కానీ మేము బయట తిన్న తర్వాత మాకు ఈ జాండీస్ వచ్చింది అనేది చాలా కామన్గా మనం వినే సిమ్టము. సో కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు అవాయిడ్ చేస్తే అక్యూట్ వైరల్ హెపటైటిస్ ఏ అండ్ ఈని అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ కంప్లీట్గా మానేయాలి. ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుని కొద్దిగా బిలిరూబిన్ పెరిగినా కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఇలా అయితే సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్లోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. తినే తిండి, తాగే నీరు, ఈ 2 విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే చాలు కామెర్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక టీకాల సాయం తీసుకుంటే ప్రమాదకరమైన హెపటైటిస్ బి నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చు.